హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా టమాటో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో సూప్కి మంచి కాంబినేషన్ వచ్చి బ్రెడ్ క్రామ్స్ అండి. ఆ బ్రెడ్ క్రామ్స్ కూడా క్రిస్పీగా వచ్చేలాగా పర్ఫెక్ట్ టిప్స్ అన్నవి ఫాలో అవుతూ ఈరోజు మనం ఈ రెసిపీ చేసేసుకుందాం. సూప్ చిక్కపడటానికి కార్న్‌ఫ్లోర్ అన్నది చాలామంది వాడుతూ ఉంటారండి. అండ్ ఫుడ్ కలర్స్ కూడా అట్రాక్టివ్గా ఉండటానికి వాడుతూ ఉంటారు. అవేవి కాకుండా న్యాచురల్గా పర్ఫెక్ట్గా వచ్చే టమాటో సూప్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక 4 నుంచి 5 పెద్ద సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 నుంచి 12 నల్ల మిరియాలు, 1 ఇంచ్ అల్లం, ఒక 2 చిన్నుల్లిపాయ రెబ్బలండి. నేను పెద్ద సైజ్ ఒక చిన్నుల్లిపాయ రెబ్బ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని నీళ్ళన్నవి ఎక్కువ పోసుకోవద్దండి. మనకి జస్ట్ టమాటోస్ మునిగేంత వరకు నీళ్ళన్నవి పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దగ్గర ఒక 3 విజిల్స్ నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇలా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. మనం చేసుకుంటుంది సూప్ కాబట్టి బటర్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుందండి. నూనె కన్నా బటర్ అన్నది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు బటర్ ఇలా మెల్ట్ అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కంప్లీట్ నల్ల యాలుక్కాయల గింజలు వేసుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక దీంట్లో మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదా టమాటోస్, అది కూడా దీంట్లో వేసేసుకుని మనం ఇప్పుడు వరకు సాల్ట్ అన్నది అసలు యాడ్ చేయలేదండి. కాబట్టి టేస్ట్కి తగినట్టుగా మీరు ఉప్పు అన్నది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన వీటిని ఎంత లేదన్నా ఒక 7-8 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇందాక మనం వేసుకున్న నల్ల యాలుకల ఫ్లేవర్ కూడా కంప్లీట్గా మనకి గ్రేవీకి అన్నది పడుతుంది. ఇలా గ్రేవీ ఒక 7-8 నిమిషాలకి దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఇది కంప్లీట్గా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం మెత్తగా మిక్సీ అన్నది వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక జాలి పెట్టుకొని మనకి పిప్పి ఏదైతే ఉంటుందో అది సపరేట్గా తీసేసుకొని ఓన్లీ గుజ్జు మాత్రమే మనం దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎంత లేదన్నా ఒక 10-15 నిమిషాలైతే మనకు టైం పడుతుందండి అది ఆరటానికి. ఈలోగా మనం బ్రెడ్ క్రమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ నేను బ్రౌన్గా ఉండే కార్నర్స్ అన్నీ తీసేసానండి. ఓన్లీ ఇట్లా మధ్యలో ఉండే వైట్ కార్నర్సే ఇట్లా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానమాట. ఇప్పుడు మనం బటర్ అన్నది చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ క్యూబ్స్ అన్నీ ఈ బటర్లో పెట్టేసుకొని 2 వైపులు టైంకి తిప్పుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఎంత లేదన్నా ఈజీగా ఒక 3-4 నిమిషాలు టైం పడుతుందండి ఇవి కంప్లీట్గా క్రిస్పీగా ఫ్రై అవ్వటానికి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పిప్పి తీసేసి పెట్టుకున్న టమాటో గుజ్జు ఏదైతే ఉందో అది కంప్లీట్గా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఎంత లేదన్నా దగ్గర ఒక 1.5 కప్ వాటర్ అన్నది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎంత లేదన్నా ఒక 3-4 నిమిషాలు మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి టమాటోస్కి పులుపు ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ పంచదార అన్నది ఆడుతున్నామండి. పంచదార వేసుకోవటం ఇష్టం లేకపోతే మీరు ఇందాక ఆనియన్స్ వేసుకున్నప్పుడే మీడియం సైజ్ బదులు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కనుక వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన మధ్యలో కలుపుకుంటూ మనం ఈ సూప్ అన్నది కంప్లీట్గా చిక్కపడేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలకి మనకి సూప్ అన్నది చూస్తున్నారు కదండి, ఇలా చిక్కపడుతుందనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనం స్టవ్ కట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.